దేశంలో పేద ధనిక అనే తేడా లేకుండా 70 సంవత్సరాలు పైబడిన వారికి ఏటా ఉచితంగా 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా సదుపాయం ఉన్న సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పీఎం జన్ ఆరోగ్య యోజన పథకం ఆయుష్మాన్ కార్డులు అందిస్తోంది. ఇందులో భాగంగా ఆసుపత్రిలో చేరినప్పుడు ఈ కార్డు ద్వారా 5 లక్షల వరకు వైద్య సేవలు ఉచితంగా లభిస్తాయి. ప్రభుత్వ, ప్రైవేట్ అనే తేడా లేకుండా ఎక్కడైనా క్యాష్లెస్ ట్రీట్మెంట్ లభిస్తుంది. ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు PMJAY ఆయుష్మాన్ యాప్ అందుబాటులో ఉన్నాయి. చాలా మంది సరైన అవగాహన లేక ఇందులో చేరట్లేదని తెలుస్తోంది. మీ సేవ లేదా కామన్ సర్వీస్ కేంద్రాల్లో కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ స్కీమ్ పరిధిలో ఉన్న వారికి 5 లక్షల అదనపు కవరేజ్ వస్తుంది. ఇక్కడ మీరు PMJAY పోర్టల్ అని గూగుల్లో సెర్చ్ చేయాలి. బెనిఫిషియరీ పోర్టల్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి కుడివైపున క్యాప్చా కోడ్, మీ ఫోన్ నెంబర్, ఓటీపీ వంటివి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కేవైసీ కోసం వివరాలు, ఆధార్ వివరాలు ఎంటర్ చేసి ఆమోదం కోసం వెయిట్ చేయాలి. ఇంతకు ముందే కేవైసీ అయ్యుంటే ఆయుష్మాన్ వయా వందన కార్డును నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి ఆదాయ వివరాలు, ఇతర డాక్యుమెంట్ల అవసరమే ఉండదు. పథకం కింద చాలానే ప్రయోజనాలున్నాయి. ఏడాదికి ఒకసారి కనీసం 5 లక్షల వరకు వైద్య సేవలు ఫ్రీగా లభిస్తాయి. దీంట్లో 3 రోజుల పాటు ఉచితంగా ఆసుపత్రిలో చేర్చుకోవడం దగ్గర నుంచి వైద్య చికిత్స, పరీక్షలు, ఐసీయూ వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. ఫ్రీగానే మెడిసిన్, వసతి, పోషకాహారం కూడా లభిస్తాయి. ఈ ఆయుష్మాన్ కార్డులున్న వారికి దేశంలో ఎక్కడైనా వైద్యం చేయించుకునేందుకు వీలుంటుంది. అయితే 5 లక్షల పరిమితి మాత్రం వర్తిస్తుంది. ఏ వయసులో చికిత్స చేసి ఒకవేళ విఫలమైతే తమ హాస్పిటల్కున్న పేరు పోతుందనో, బిల్లుల కోసం చాలా రోజులు ఎదురు చూడాలనో, ఇతర కారణాలతోనే కొన్ని ఆసుపత్రులు ఈ పథకం కింద ట్రీట్మెంట్ చేసేందుకు నిరాకరిస్తున్నాయి. అయితే ఇక్కడ చికిత్సకు నిరాకరిస్తే నేరుగా మీరే ఫిర్యాదు చేయొచ్చు. ఇందుకోసం ఒక పోర్టల్ కూడా అందుబాటులో ఉంది. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ రిజిస్టర్ యువర్ గ్రీవెన్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ఏ పథకం కింద మీకు వైద్యం అందట్లేదని సెలెక్ట్ చేసి ఫిర్యాదును నమోదు చేయాలి. టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి కూడా ఫిర్యాదు చేసేందుకు వీలుంది. ఉమంగ్ యాప్లో కూడా ఆయుష్మాన్ భారత్ పై కంప్లైంట్ రిజిస్టర్ చేయవచ్చు.